రేకులకుంట మల్లికార్జున స్వామి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఉమ్మడి జిల్లా మెదక్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, దేవాలయ డైరెక్టర్ పెంబర్తి బాలకిషన్ తెలిపారు. స్వామివారి కళ్యాణం నిర్వహించకపోవడంపై తలెత్తిన సమస్యలపై మాట్లాడేందుకు ఆలయానికి వచ్చినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ డైరెక్టర్లు ఒగ్గు పూజలతో కలిసి ఆలయ ఈవో మారుతి, మాజీ ఈవో విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. గత 2 సంవత్సరాలుగా దేవాలయం వద్ద కళ్యాణ మహోత్సవం నిర్వహించకపోవడంపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామిని దర్శించామని 2024-25 సంవత్సరంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు వార్తలు రావడం జరిగిందన్నారు. వాటిపై విచారణకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. దీనిపై రినోవేషన్ కమిటీ సభ్యులు, ఒగ్గు పూజారులు, కార్యనిర్వహణాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు జాయింట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానంకు ఇచ్చేయడం జరిగింది. ఈ దేవస్థానంలో 2024 మరియు 2025 సంవత్సరంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించలేనట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. దాని మీద విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఈరోజు ఒగ్గు పూజారులను అందరినీ మరియు రెనోవేషన్ కమిటీ మెంబర్స్ మరియు కార్యనిర్వహణాది సమక్షంలో అందరు ఒగ్గు పూజారులతో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా కళ్యాణోత్సవం నిర్వహించిన విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, దానివల్ల కళ్యాణం నిర్వహించలేనట్లు, అటు కళ్యాణం నిర్వహించకపోవడానికి తాము చింతిస్తున్నట్లు, ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా కూడా చేసుకుంటామని చెప్పేసి అందరి సమక్షంలో తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో మరియు ఈవో మాజీ ఈవో గారి సమక్షంలో ఒగ్గు పూజారుల సమస్య గత 2 సంవత్సరాల నుంచి మల్లన్న స్వామి ఆలయంలో కళ్యాణం జరగట్లేదు, ఎందుకు అని సమస్యను పరిశీలించగా ఒగ్గు పూజారుల మధ్యను గత 2 సంవత్సరాలుగా సఖ్యత లేక ఇట్లీ కళ్యాణం జరపలేకపోయారు. ఆ జరపలేకపోయిన దానికి వాళ్ళు అధికారులు ఈ సమస్యను గుర్తించి ఎట్లయితే పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో ఒగ్గు పూజారులతో 1 గంటన్నర 2 గంటల సేపు మాట్లాడి వారి సమస్యకు ఒక పరిష్కారం దిశగా చూపించి ఆ ఒగ్గు పూజారుల దాంట్లో 4 గ్రూపులుగా ఏబిసిడి గ్రూపులుగా ఉండడం వలన ఆ ఏబిసిడి గ్రూపుల్లో సఖ్యత లోపించి కళ్యాణం 2 సంవత్సరాలుగా ఆగిపోయిన దాన్ని ఇప్పుడు ఏబిసిడి గ్రూపుల నుంచి ప్రతి గ్రూపు నుంచి 5 చొప్పున మల్లన్న కళ్యాణానికి వారు ఒప్పుకొని వచ్చే ఏప్రిల్లో కళ్యాణం జరిపించడానికి ఒగ్గు పూజారులందరూ ఒప్పుకొని ఉన్నారు. ఇట్టి ఒప్పందాన్ని అందరి సమక్షంలో ఒప్పుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కళ్యాణం నిర్వహించకపోవడానికి ఒగ్గు పూజలలో మధ్య భేదాలు ఉన్నాయని, దానికి తాము చింతిస్తున్నామన్నారు ఒగ్గు పూజారులు. రానున్న రోజుల్లో ఇలాంటి తప్పిదాలు చేయకుండా చూసుకుంటామన్నారు. ఈ ఒగ్గు పూజలలో ఏబిసిడి అనే వర్గీకరణ చేసుకున్నామని, ప్రతి వర్గం నుండి 5 చొప్పున 20 మందితో కళ్యాణ మహోత్సవాన్ని వచ్చే ఏడాది ఘనంగా చేస్తామని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఒగ్గు పూజారులంతా ఏకధాటిపై వచ్చి లిఖితపూర్వకంగా కళ్యాణ మహోత్సవానికి సహకరిస్తామనడం సంతోషంగా ఉందని డైరెక్టర్లు పెంబర్తి బాలకిషన్ హర్షం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు ఆగిపోయింది. 5 రాసిచ్చారు. ఏబిసిడి అనేటటువంటి వాళ్ళు మాత్రం 5 మాత్రం చేసుకున్నారు. ఏబిసిడి నుంచి కూడా